ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు. పైరసీ ఆగిందా? ఆయన అరెస్ట్ తర్వాత మన హీరోలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు. కానీ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఏ కొత్త సినిమా పైరసీ అవ్వకుండా ఉంది? మన హీరోలు రికార్డుల మీద, ఈగోల మీద ఫోకస్ చేస్తున్నారే తప్ప ఆడియన్స్ కోసం ఎప్పుడైనా రెమ్యునరేషన్ తగ్గించుకున్నారా? టిక్కెట్ల రేట్లు తగ్గించి కలెక్షన్లకు కోత పెట్టుకున్నారా? వీళ్ళ ఈగోలు సామాన్యుల జోబులకి చిల్లు పెడుతున్నాయి. అంత ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం ఎందుకని కొంతమంది పైరసీని నమ్ముకుంటే, మరికొంతమంది ఏమో ఓటీటీలోకి వచ్చాక చూడొచ్చులే అని చెప్పి లైట్ తీసుకుంటున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఆ సినిమా పైరసీ అవుతుంటే ఎవరికైనా ఆ బాధ వర్ణనాతీతమే. కానీ అరెస్టులతో పైరసీ అంతమైపోతుందా? నిజం చెప్పాలి అంటే దెబ్బ ఒక చోట తగిలితే మందు ఇంకో చోట రాస్తున్నారు. ఇండస్ట్రీ కూడా ఒక్కసారి ఆలోచించాలి. పైరసీని పోలీసులు ఆపగలరు, కానీ ప్రేక్షకుని థియేటర్కి రప్పించేది మాత్రం మీరే కదా. సినిమా అంటే కేవలం బిజినెస్ మాత్రమే కాదు, అది కోట్లాది మందికి ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ ఇప్పుడు కాస్ట్లీ అయిపోయింది. అసలు ఇండస్ట్రీకి లాభం ఎప్పుడొస్తుంది? టర్న్ ఓవర్ పెరిగినప్పుడు. తక్కువ మంది వచ్చి ఎక్కువ రేటు పెట్టి సినిమా చూస్తే టర్న్ ఓవర్ ఎలా పెరుగుతుంది? సామాన్యుడు టికెట్ రేట్ చూసి భయపడితే ఆటోమేటిక్గా పైరసీ వైపు చూస్తాడు. టిక్కెట్ల రేట్లు పెంచడం కాదు, సామాన్యుడిని థియేటర్కి రప్పించడం మీద ఫోకస్ చేయాలి. ఒకప్పుడు 5 రూపాయల టికెట్ ఉన్నప్పుడు ఇండస్ట్రీకి భారీగానే లాభాలు వచ్చాయి, ఎందుకంటే అప్పుడు సినిమా అందరిది. ఇప్పుడు కూడా టిక్కెట్ల రేట్లు తగ్గించి క్యాంటీన్లో పాప్కార్న్, వాటర్ బాటిల్ దోపిడీ ఆపి షోలు పెంచితే పాత రోజుల్లోగానే సామాన్యుడు థియేటర్కి క్యూ కడతాడు. అప్పుడు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా సినిమాని ఏమీ చేయలేరు. పరిశ్రమ బాగుండాలి, అందులో పనిచేసే వేల కుటుంబాలు బాగుండాలి. కానీ అందుకు పరిష్కారం కేవలం అరెస్టులు మాత్రమే కాదు, ప్రేక్షకుణ్ణి సినిమాకు దగ్గర చేయటం. మరి ఈ మార్పు ఇండస్ట్రీలో ఎప్పుడు మొదలవుతుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.